మొత్తానికి అయితే మసాయి దగ్గరికి వచ్చినాం మేము. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఇండియన్స్ కానీ వేరే ఫార్మర్స్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటో చూస్తాం. మేము ఇక్కడ హ్యాండ్ చేస్తున్నాం. కార్ వాళ్ళు కూడా కొంచెం డబ్బులు అడిగారు. ఏంటి అసలు ఎంత మనీ అని కూడా చెప్తుంది. లోపల ఎలా ఉంటుందో తెలియదు మనకి. మసాయి వాళ్ళు వరల్డ్ ఫేమస్ అనమాట. వీళ్ళు ఈ ఆదిమానవులు అంటే అడవిలో జీవిస్తారనమాట. అలాగే ఈ సఫారీ వ్యాన్ కూడా చూద్దాం లోపల ఎలా ఉంటుంది. ఎలా ఉంది? ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది ఎక్కడ కాదు ఇప్పటివరకు కారణాలు మనకు ఆఫ్రికాలోనే కలిసిండు, ఈ ఇండియాలోనే కలిసిండు. తర్వాత మనతో పాటే అక్కడ చూడండి, అక్కడ చూడండి ఏనుగులు కనిపిస్తున్నాయి మీకు. చూడండి ఏనుగులు చిన్నగా ఉన్నాయి కానీ పోను ఇంకా పెద్దగా కనిపిస్తాయి ఏనుగులు. చూడండి టాప్ ఓపెన్ చేసిండు, మనం పైనకి నిలబడి చూడొచ్చు అనమాట ఇలా. మేబీ ఇన్సైడ్ మసాయి మరా. We're really excited. It's a village. It's this village. చూడండి సింహాలు ఎలా వస్తున్నాయో కనిపిస్తుందా మీకు? ఇక్కడ వస్తున్నాయి దగ్గరగా. ఇంత దగ్గర నుంచి వాటిని చూస్తాం అనుకోలేదు ఎప్పుడు. చూడండి ఎలా ఉన్నాయి. ఫ్రెండ్ లుక్ ఎట్ దిస్. ముందర నుంచి ఎలా పోతున్నాయి అవి. అయ్యో ఎలా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా. సూపర్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయి అవి. క్రాస్ చేస్తున్నాయి చూడండి, క్రాస్ చేస్తున్నాయి. క్రాస్ చేస్తున్నాయి చూడండి, క్రాస్ చేస్తున్నాయి. కనిపిస్తున్నాయా? అయ్యో సూపర్. అంటే ఎందుకు ఆగినో తెలియదు. ఆ జింకలు చూడడానికి ఆగినరు. ఒక్కడ ఆగితే అన్నీ ఆగాల్సి వచ్చినాయి. టైం వేస్ట్. ఇవన్నీ మన వల్ల ఏ పనులు కాదండి. టైం వేస్ట్. ఒక్కసారి అది మన దిక్కు చూసిందంటే అయిపోయి అంతే సంగతులు. ఇంకా చూసిన ఎలా ఉందో అయ్యో బాబు ఎంత పెద్దగా ఉంది చూడండి. చూడండి మీకు టైర్ కింద పడినట్టు కాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కాలు టైర్ కింద పడింది కరెక్ట్గా. అది వెనక్కి పోతే ఏంటి అనే పరిస్థితిలో ఎలా ఉంది. అయ్యో అసలు ఎంత పెద్దగా ఉంది. అసలు దగ్గర నుంచి చూసి మాత్రం భయం వేస్తుంది. అసలు దాని పనులు దాని చేతులు ఎంత పెద్దగా ఉందో. అది వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అర్థం అవ్వట్లేదు. అసలు వీళ్ళేమో ఏం చేయాలో అర్థమవుతలేదు. చూడండి అందరు ఇక్కడ ఆగిపోయింది. దాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోవడమే బెటర్. అలా దాన్ని ఇచ్చిపెట్టిపోవడమే బెటర్. చూడండి అందరు ఆగిపోయినారు. ఎందుకంటే చూడండి దాని కింద ఉంది. ఇప్పుడు
దాన్ని కొంచెం టైర్ కదిలించినా కూడా ఏం చేస్తుందో తెలియదు, అది లేస్తున్నది. చూడండి వీళ్ళందరూ ఆగిపోయినారు, అసలు దాని దెబ్బకే. చూడండి వెళ్ళిపోతున్నారు అందరు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయ్యో అబ్బా ఒరే దేవుడా, ఏంటిది అసలు ఇది లేస్తుందా లేయదా అని కన్ఫ్యూజన్లో ఉండిపోయినాం అందరం. అబ్బాబ్బా ఎందుకు లేసలేదో నాకు అర్థమవుతలేదు, దెబ్బ తాకినట్టు దానికి. చూసారుగా ఎలా ఉన్నాయో జిరాఫీలు, అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి, కాకపోతే ఏనుగులు చాలా దూరంగా ఉన్నాయి, చూడడానికి వీలు లేదనుకుంటా. ఆఫ్రికాలోని కెన్యాలో సఫారీకి వచ్చినాము. మసాయి తెగ దగ్గర ఉండే ఈ అడవి ప్రాంతం దగ్గరకు వచ్చినాము. మొత్తం ఇక్కడ దగ్గర మొత్తం సఫారీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి జీప్స్. ఇక్కడ ఎందుకు ఆగినంటే ఇక్కడ అన్ని టాయిలెట్స్ అవి ఉన్నాయి కాబట్టి. మార్నింగ్ 5కి స్టార్ట్ అయినాం మేము నరుకులో. తర్వాత నైరోబీ నుంచి నకురుకు వచ్చినాము. నకురు నుంచి ఇక్కడ మసాయి తెగ ఉండే అడవి దగ్గరకు వచ్చినాము. తర్వాత ఇక్కడ అంతా చూడండి ఎలా ఉన్నాయో, ఇవన్నీ సపరేట్గా తీసుకుంటారు అనమాట. ఒక్కొక్కరికి కలిపి ఒక 200 షిల్లింగ్స్ అట్లా తీసుకుంటారు అనమాట. అంటే తక్కువనే తీసుకుంటారు ఒక్కొక్కరికి. తర్వాత ఆ రోజంతా మనకి ఆ జీప్ అంతా మేము ఒక 4 కలిసి వచ్చినాం అనమాట. వేరే దేశం వాళ్ళ అందరం కలిసి అక్కడ గేట్ దగ్గర అందరం కలిసి ఒక జీప్ మాట్లాడుకొని వచ్చినాము. ఇదన్నమాట మా జీప్. అది ఇది చూడండి ఎంత బాగుందంటే ప్లేస్. మీకు ఇంతకుముందే మొత్తం ఏనుగులు అవి చూసే ఉంటారు నాకు తెలిసి. ఇది మళ్ళీ నేను ఒకసారి చూపించడానికి మాత్రమే. ఎంత హైట్లో ఉంది తెలుసా టాయిలెట్స్ అసలు. ఎందుకంటే ఏ ఎనిమల్స్ దగ్గరికి రాకూడదని ఇలా టాయిలెట్స్ దూరంగా పెట్టారు. వెనక జీప్స్ పోతున్నాయి కదా, అవన్నీ సఫారీ జీప్స్ అనమాట. మనం మాట్లాడుకొని రావాలి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా జీప్స్ ఉన్నాయి. మీకు ఎంతమంది దేశాల వాళ్ళు కనిపిస్తుంది తెలుసా. కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోయినా ఏ టూరిస్ట్ ప్లేస్కి పోయినా మన ఇండియన్ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు. నాతో పాటు వచ్చిన మన ఫ్రెండ్ తమిళోడు, తర్వాత తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే మేము పలకరేయలేదు. ఇఫ్ ఈస్ పాసిబుల్ ఖచ్చితంగా వాళ్ళని కూడా పలకరిస్తా. క్లియర్. ఈ జీప్ అనమాట మేము వచ్చింది. చూడండి ఈ జీప్ మేము వచ్చింది. కానీ వెనక వేరే జీపులు ఉన్నాయి చూసినావా, అది వేరే యూఎస్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఈరోజు మొత్తం వాళ్ళే అనమాట. ఇది మేము తీసుకున్న కారు. అయితే మేము వెనక నెంబర్ చూపిస్తాం. ఒకవేళ మీకు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఆయనకు బుక్ చేసుకోండి. ఒక రోజంతా ఎక్కువ మంది రావడానికి ట్రై చేయండి. ఒక 6 మెంబర్స్ అలా ఉంటే బాగుంటుంది. +254 7 98 95 42 అది వాళ్ళ నెంబరు. తమిళ అబ్బాయి మొత్తం అడుగుతున్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు చూసింటారు అనుకుంటా. చూసి మీరు ఒకవేళ కెన్యాకి వచ్చిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది, నేను చెప్తా వాళ్ళకు. అండ్ దిస్ గై ద డ్రైవర్. సే హాయ్. యా మీకు మొబైల్ నెంబర్ చూపించిన కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. దిస్ ఇస్ ద నెంబర్ రైట్? for the body conversion tour. Okay, tell me your number. +254 okay 7 98 95 42 32. ఈ నెంబర్కి కాల్ చేయండి. డ్రైవరు మిమ్మల్ని తక్కువ కూడా తీసుకొస్తాడు. ఇఫ్ ద పర్సన్ ఈస్ కమింగ్ టు ద ఇండియా, యూ షుడ్ బి లెస్ టు ద ప్రైస్. ఓకే, మీరు ఇండియా నుంచి వచ్చిందని చెప్పండి, ఖచ్చితంగా తక్కువ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం టాంజానియాలో ఉన్నాము. చూడండి, ఇంటర్నేషనల్ బౌండరీ, నో ఎంట్రీ ఇంటూ ద టాంజానియా. చూడండి, అవతలది టాంజానియా, ఇవతలదేమో కెన్యా. అవతల టాంజానియా, నేనున్నదేమో కెన్యా. నో ఎంట్రీ బట్ హీ ఈజ్ ఎంటర్డ్. చూడండి, నేను టాంజానియాలోకి వచ్చిన. చూడండి, ఇదిలా టాంజానియాకి వచ్చిన, కెన్యాకి వచ్చిన. దిస్ ఇస్ ద బార్డర్ ఆఫ్ ద టాంజానియా. అవతలకి వద్ద టాంజానియా, ఇవతలకి అయితే కెన్యా. ఎన్నిసార్లు చెప్పిన అదే, అందరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు అంతే. ఇది కూడా
మేల్, దిస్ ఇస్ మేల్. ఈ రెండు మగం అంట, అదేమో ఆడదంట. What is the difference? Tell me once again. They have knobs on the face. They have one knob over here, the back, and also one at the face. వెనక ఒక చిన్న కొమ్ములాగా ఉంటుంది వెనక. వాటికి ఈ మేల్స్ ఉన్నది, ఆడవాటికి ఉండదు అనమాట. అదే డిఫరెన్స్, ఆడదానికి మగదానికి ఉన్న డిఫరెన్స్ అనమాట జిరాఫీలకు. And the giraffe, they have a special walking style called స్టైల్ అనమాట అది, వాకింగ్ అంబ్లింగ్ అంట. ఓకే, కొత్త విషయం తెలుసుకుంది. ఇప్పుడు మనం అందరము హిప్పో పూల్ చూడకి వెళ్తున్నాము. హిప్పో అంటే హిప్పోస్ కించి చిన్నగా వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టి దాంట్లో హిప్పోస్ ఉన్నాయి. హిప్పోస్ అంటే తెలుగులో ఏం చెప్తారు? నీటి గుర్రాలు, నీటి ఏనుగులు, నీటి ఏనుగులు అని చెప్తారు. లోపలికి అయిన తర్వాత మనం చూద్దాము వాటిని. వెళ్తున్నాం మనము హిప్పో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి, బోర్డ్స్ కూడా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ అని. ఇగో ఇలా వెళ్ళాలన్నమాట, వాళ్ళు వెళ్తున్నారు. హిప్పో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. చూద్దాం హిప్పోస్ ఎలా ఉన్నాయో లోపల. ఆడ ఉంది హిప్పోస్ బార్ అని రాస్తుంది. దగ్గరికి పోయిన తర్వాత చూపిస్తాను నేను. ఇగో ఇలా వెళ్తున్నారు చూడండి. ఇది ఒక పెద్ద హోటల్ అనమాట. ఇక్కడ మసాయి ఫారెస్ట్లో ఇది ఒక పెద్ద హోటల్. చూడండి ఇటు లోపలికి వెళ్ళాలంట. అక్కడ హిప్పోస్ బార్ అని రాస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. చూద్దాం హిప్పోస్ ఎలా ఉన్నాయో. వెళ్ళిన తర్వాత చూసి ఒకవేళ మనకు టచ్ చేయాల్సి వీలు. చూడండి అక్కడ ఉంది వాకింగ్ వే. ఓపెనింగ్ 6:30 AM, క్లోజ్ 7:30 వరకే అనమాట. ఇదిగోండి కొమ్ములు చూపిస్తున్నారు. నిజమైన దీనికి పెయింట్ వేసింది, నిజమైన కొమ్ములు ఇది బఫెలోది. అండ్ ఇది వాకింగ్ వే. చూడండి ఎంత బాగుందో వాకింగ్ వే, చాలా అందంగా ఉంది. నడుస్తుంటే ఒక కొత్త ఫీల్. చెక్కవి ఉన్నాయి చూడండి. ఇక్కడ చెక్కదాని మీద నడుస్తున్నాం. ముందర నుంచి మీరు చూడండి, వెనక కనిపిస్తుందా మీకు? ఎంత బాగుంది చూడు. మనం చాలా దూరం ఉంది, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం ఉంది. అందరు అక్కడ నిలబడ్డారు చాలామంది. చూడండి అగో అక్కడ నిలబడ్డారు. ఒక చిన్న గుడిసెలాగా ఉంది, అక్కడ నిలబడ్డారు. చూడండి ఎలా ఉంది వే, సూపర్గా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి వేనో అసలు. సూపర్గా ఉంది, నైస్, చాలా అందంగా ఉంది. హిప్పోస్ అక్కడ ఉన్నాయి, నీటి గుర్రాలు. హిప్పోస్ని ఏమంటారు తెలుసా? వాటిని ప్రొటెక్టర్స్ అని కూడా అంటారు. నేను కూడా చాలామంది చెప్పిండ్రు. ఇప్పుడు వేరేనా జంతువు జనరల్గా ముసలి తినడానికి వస్తే ఈ హిప్పోస్ కాపాడుతాయి అంట. దట్స్ అ వాష్రూమ్. ఓకే, ఇది వాష్రూమ్. హిప్పోస్ ఈజ్ ప్రొటెక్టెడ్ రైట్, టు ప్రొటెక్ట్ ద ఎనిమల్స్. To some animals is some crocodiles are eating to some animals. To hippos is protected. Hippos protect to the animals, to crocodiles. No, sometimes hippos are harmful to crocodiles, young ones, and also crocodiles are harmful to, crocodiles are harmful to hippos young ones. So when they are young, they get protection. అదే హిప్పోస్ చిన్నగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముసలి కూడా తినడానికి ట్రై చేస్తాయంట. అదే ముసలి చిన్నగా ఉన్నప్పుడు హిప్పోస్ కూడా చంపడానికి ప్రయత్నిస్తాయంట. కానీ వేరే ఎనిమల్స్ వచ్చినప్పుడు, వేరే ఎనిమల్స్ని క్రొకడైల్స్, అదే ముసళ్ళు తినడానికి వచ్చినప్పుడు ఈ క్రొకడైల్స్ కాపాడుతాయి. చాలా నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కూడా చూసినాము. ఈడ కూడా వీళ్ళు చెప్పిన అనమాట డ్రైవర్ వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది. ఇదంతా ఆర్టిఫిషియల్, నిజం కాదు ఇది. ఆర్టిఫిషియల్గా కొన్ని నీళ్లు నింపి దానిలో హిప్పోని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇదంతా ఈ అడవిలో. ఎందుకంటే ఎండాకాలంలో వాటర్ ఉండవు కదా, అట్లా. చూడండి హిప్పోస్ కనిపిస్తున్నాయి మీకు. అక్కడ సైడ్ అక్కడ హిప్పోస్ ఇక్కడ ఉన్నాం. ఇదే బార్ అండి. చూడండి ఎలా ఉంది. అందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ ఇలా అందరం ఇక్కడ నిలబడి ఉన్నాము దాన్ని చూడడానికి అనమాట. అక్కడ నుంచి మీకు చూపించిన ఇంతకుముందు லொக்கேஷன் செட் பண்ணி அது அது பார்க்குற இப்போ பார்த்துட்டே பிடிக்கிற மாதிரி செட் பண்ணியிருக்காங்க. வேலை தெரிஞ்சவனுங்க.
పక్కన తమిళ యూట్యూబర్ మాట్లాడుతున్నాడు కాబట్టి తమిళ్ వినిపిస్తుంది ఏమనుకోకండి. మీకు అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి తమిళ్. ఇఫ్ సంబడి అండర్స్టాండ్ ద తమిళ్ ఆల్సో నో ప్రాబ్లం. సంబడి అండర్స్టాండ్ ఐ టాక్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ ఎవ్రీథింగ్. తను కూడా యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాడు చూడండి. ఓకే. సెకండ్ మస్కులైన్ లిజర్డ్ అంటది చూడండి. బ్లాక్ Go up to 100 push-ups in a minute. నిమిషానికి 100 పుషప్స్ కొడతాంట. మీరు ఎవరైనా కొడతారా దాన్ని అంతగానో? నిమిషానికి 100 పుషప్స్ కొడతాంటారు. అలా కనిపిస్తుంది చిన్నగా. సింహాన్ని ఇంత దగ్గర నుంచి చూసారా? సింహం ఒక పందిని చంపుకొని కూర్చుంది తినడానికి. చాలా అలసిపోయింది వేటాడి. ఒక్కసారి చూడండి ముందర నుంచి. చూడండి ఎంత ఈయనే ఉంది సింహం, ఎంత దగ్గరగా ఉంది చూడండి. ఆల్రెడీ ఒక పందిని చంపుకొని ముందు కూర్చుంది. పందిని చంపుకొని కూర్చుంది ఇప్పుడే. తినడానికి రెడీగా ఉంది. లంచ్ వెయిటింగ్ ఫర్ ద లంచ్. My videos now, yeah, people speaking Telugu in my video. Yeah. No one will understand why. Sorry? You speak. చూడండి ఇప్పుడే చంపుకొని తిన్నది. ఎలిఫెంట్లు కూడా అక్కడ ఉన్నాయి. వీలైతే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ చూడండి ఇంత దగ్గరగా సింహం ఎలా ఉందో. ఈ దానికి పాపం ఏమో అర్థం అవ్వట్లేదు మనం మాట్లాడే లాంగ్వేజ్. ఆయన కూడా అలాగే అర్థం చేసుకుంటున్నాడు. చూడండి. It's a weird couple, huh? The girl, she's cute, but the guy is very. She's I don't know why she's with him. That he, right? He's eating now. No. That is a he. It's a male. Mogadi. I say eating. Moga Simham. I don't know why he's like this. Beautiful. Handsome for a man. Beautiful for Man woman. is handsome. Man is handsome. Why is doing like this? He tired of it. Shut up, wait. He tired. Animals, Huh? they stay for 20 good hours. They rest. Uh-huh. They are only active for 4 hours. 24 hours. So now he's resting. 24 hours. He started the resting hours now. 1-2 hours. After the Okay, so like this means he's resting. Yeah, చూడండి. He's not sick, huh? no sick. He is the second beautiful. చూడండి. సెకండ్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్. Second is the second handsome lion in the mar. సెకండ్ బ్యూటిఫుల్ లయన్ ఇన్ ద మార్ అన్నట్టు. అంటే ఈ అడవిలో రెండో అందమైన సింహం అంట ఇది. చూడండి ఎలా ఉందో. And one died. అయ్యా బాబోయ్ సూపర్ గా ఉంది అసలు. You got a haircut or no? It looks like it. No, maybe that money issue. Money issue. చూడండి ఎన్నో అసలు బాబా అదిరిపోయిన ఇన్ని యానం ఒకటేసారి. పొద్దున్న నుంచి చూసా కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం మస్తున్నాయి అసలు. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని యానం చూడడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. బాయ్ బాయ్. ఎప్పటి నుంచి ఎత్తుకుతున్నాను ఆయన గురించి. ఆయన దొరకట్లేదు. ఇప్పుడు దొరికింది. చూడండి ఆయన ఎలా ఉందో అక్కడ. అయ్యా కెన్యన్ సిటిజన్స్ ఇవి. తర్వాత బరెల్లా ఉండేటివి జీబ్రాలు, అవేమో వైల్డ్ బీస్ట్. రెండు కెన్యన్ సిటిజన్లు పుట్టినప్పటి నుంచి. వాటికి పాపం దెబ్బ తాకింది, దానికి సంథింగ్ ఏదో జరిగింది. దీనికి కూడా అయ్యో పులి పంజాలా ఉందిగో, తప్పించుకుంటుంది. చూడు కరెక్ట్ ఈ మీద కొట్టింది. కెన్యన్ సిటిజన్ని ఇంత దారుణంగా చేస్తున్నాయి ఇప్పుడు సింహాలు. జీబ్రా చూడండి ఇప్పుడైతే అయిపోయింది మొత్తం. పార్క్ మొత్తం చూసేసినాం. సైడ్ ట్రైబ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు.